మనం అనంతపురం నగరంలో ఉన్నాం. అనంతపురం నగరానికి బాలకృష్ణ పర్యటన నేపథ్యంలో అనంత వెంకటరామరెడ్డి అసలు అభివృద్ధి చేయలేదని చెప్పి అనంతపురం నగరంలో ఉన్న అనంత ఫ్యామిలీకి సుమారుగా 5 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినప్పటికీ అభివృద్ధి జరగలేదని చెప్పి బాలకృష్ణ తెలియజేస్తున్నారు. అదేవిధంగా సీఎం జగన్కి ఓటేస్తే దొంగల పార్టీకి ఓటేసినట్లే, దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టే అని చెప్పి బాలకృష్ణ గారు తెలియజేశారు. మనతో మాట్లాడేందుకు నగర మేయర్ వసీం గారు ఉన్నారు. సార్ చెప్పండి, బాలకృష్ణ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? బాలకృష్ణ గారు ఏ విధంగా అయితే యాత్ర చేసుకుంటూ వచ్చినారో, బస్ యాత్ర, మన అనంతపురం నగరానికి సంబంధించి అనంత వెంకటరామరెడ్డి గారికి చేసిన అభివృద్ధి, ఆ రోడ్లపైన ఆయన బస్ యాత్ర అంతా కొనసాగిస్తున్నారు. ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఈరోజు మన అనంత వెంకటరామరెడ్డి గారు 4 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, ఇంకోసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు. ఏమీ అభివృద్ధి చేయలేదని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏమీ అభివృద్ధి చేయలేదు, ఇంకో కొత్తకి అవకాశం ఏంటంటున్నారు. 4 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, ఇంకోసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారంటే ప్రజలు ఎట్లా ఆయన్ని ఆదరిస్తున్నారో మీరే ఒకసారి గమనించాలా. బాలకృష్ణ గారు ఏదో పక్కనున్న దగ్గుబాటి ప్రసాద్ గారికి ఏంది అవగాహన లేదు. ఆయన ఏందో చెప్పినట్టు, స్క్రిప్ట్ చెప్పినట్లు ఆయన మాట్లాడుతున్నారు. ఇవన్నీ నమ్మి ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి నాయకుడు ఆయన అనంత వెంకటరామరెడ్డి గారు అనే విషయం చంద్రబాబు నాయుడు గారికి అడిగినా కూడా తెలుసు చెప్తారు. ఆయన ఊరికి నోటికి వచ్చినట్టు చెప్తే కూడా ఇది సరికాదు. ఈరోజు నగరంలో ఎప్పుడూ లేని విధంగా, గతంకి ఇప్పుడు చూసుకుంటే మనం ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు కూడా చిన్న పిల్లల్ని అడిగి కూడా చెప్తారు. అనేక విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా దగ్గుబాటి ప్రసాద్ గారు కూడా ఎక్కడ పోయినా కూడా అభివృద్ధి శూన్యం అంటాడు, వాటర్ సమస్య అంటాడు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటాడు, డంపింగ్ యార్డ్ సమస్య అంటాడు. ఈ 4 ఆయన మాట్లాడుతుండేది. ఈ 4 టికెట్ రాకముందు ఎప్పుడైనా అనంతపురంలో కనపడినాడు ఆయన. ఏదో టికెట్ వచ్చింది అని చెప్పి అనంతపురంలో 15 రోజుల నుంచి కనపడుతున్నారు ఆయన. ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి శూన్యం, నేను అధికారంలోకి వచ్చినాక అనంతపురం నగరాన్ని స్మార్ట్ సిటీగా తీసుకెళ్తాను, అదేదో మాట్లాడుతున్నాను ఆయన. ఫస్ట్ ఆయనకి అవగాహన లేదు. ఆయన అపోనెంట్ వెంకటరామరెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచినారు, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు, ఎన్నిసార్లు ఎంపీగా గెలిచినారంటే మొన్న ఆయన 2 సార్లు ఎంపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నో చెప్పినారు ఆయన. ఫస్ట్ ఆయన అపోనెంట్ ఎవరు, ఆయన గురించి వ్యక్తిగతం తెలుసుకోవాలండి. అదేవిధంగా చిన్న కార్యకర్త, వాళ్ళ టీడీపీ కార్యకర్తను అడిగినా కూడా చెప్తారు. అనంత వెంకటరామరెడ్డి గారి వ్యక్తిగతం కానివ్వండి, ఆయన ఎన్నిసార్లు ఎంపీగా గెలిచినారు, ఎన్నోసార్లు ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడితే కాదు. ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనంత వెంకటరామరెడ్డి గారి సహకారంతో 2300 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను అందించాం. 1045 కోట్ల రూపాయలతో నగరం అభివృద్ధి చేసినాం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకా ఎక్కువ రోజులు కూడా 25 రోజుల్లో పోలింగ్ జరిగిపోతుంది. జూన్ 4వ తేదీన ఆయనకి తెలుస్తుంది ఎవరికి ఏముంది, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అని కూడా ఆయనకి జరుగుతారు. 2024 ఎన్నికల్లో ముఖ్యంగా మీ పార్టీ ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉంది? ముందు ఏ విధంగా మీరు ముందరకు వెళ్తారు సార్ ప్రణాళిక? దాంట్లో మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంటి వద్దకే పరిపాలన, ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు. ఇంటి వద్దకే 1వ తారీఖు వచ్చిందంటేనే ఉదయం 6 గంటలకి వాలంటీర్ వెళ్ళి సంక్షేమ పథకాలతో పాటు మన పెన్షన్ అందించడం దేశ చరిత్రలో ఎక్కడ లేదు. ఇంటి వద్దకే వైద్యం, ఆరోగ్య సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకురావడం జరిగింది. ఇంటి వద్దకే వెళ్ళి మన డాక్టర్స్ కానివ్వండి, ఏఎన్ఎంస్, డ్యూటీ డాక్టర్స్ వెళ్ళి మీకు ఏమైనా బీపీ ఉందా, షుగర్ ఉందా, అవన్నీ కనుక్కొని ఇంకా అక్కడికప్పుడే 7 మెడికల్ టెస్టులు కూడా చేసిన ఘనత కూడా దేశ చరిత్రలో అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వాలంటరీ వ్యవస్థ, ఇంటి వద్దకి పెన్షన్, ఇంటి వద్దకి ఆరోగ్య సురక్ష, ఈ 2 పథకాలు చాలు. 170 స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడానికి ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. అనంతపురం నగరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత అనంత వెంకటరామరెడ్డికి దక్కుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 175కు 175 సీట్లు సాధిస్తామని చెప్పి నగర మేయర్ వసీం గారు చెబుతున్నారు. ఇప్పుడున్న అనంతపురం నగరంలో ఉన్న దగ్గుపాటి ప్రసాద్ గారికి అవగాహన లేమితో ఉన్నారని, పూర్తి స్థాయిలో ఎక్కడ ఎన్ని వార్డులు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితులలో దగ్గుపాటి ప్రసాద్ గారు ఉన్నారని చెప్పి ఆయన తెలియజేస్తున్న పరిస్థితి చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.